అంటే దేవుణ్ణి ప్రేమించుదువుగాక, మందిరాన్ని ప్రేమించుదువుగాక, దేవుని సన్నిధిలో కనిపిస్తూనే ఉందువుగాక. హల్లెలూయా. దానిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరు. అనేకులు మీరు చూడండి, యేసయ్యను నమ్మారు, బాప్తిసం పొందారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు కూడా ఉన్నాయి అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరి రోజులు గడలుగా వారిలో దేవుని ప్రేమ నశించిపోతాం, దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమ తొలగిపోతాం, దేవుని ప్రేమించే ఆ ప్రేమలో నిలిచి ఉండలేని ఆ పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. దానికి కారణం ఏంటి ఆలోచన చేయండి. బైబిల్లో రాయడం మాట తెలిసిన, ఎవరిలో అయితే అక్రమం అనేది విస్తరిస్తుందో ఆ అక్రమం విస్తరించడం వలన ప్రేమ ఏమవుతుందంట, చల్లారిపోతా ఉంటుంది. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతా ఉంటుంది. ఆ అక్రమం విస్తరించినప్పుడు, లోపల అక్రమం ఎంతకైతే విస్తరిస్తూ ఉంటుందో దేవుని ప్రేమ చల్లారిపోతా ఉంటుంది. యేసు నామములో ఉన్న అక్రమం తొలగిపోవునుగాక. యేసు నామములో దేవుని ప్రేమ మనలో విస్తరించునుగాక. ఎంతగైతే దేవుని ప్రేమని ఎప్పుడు మనం పొందుకుంటా ఉంటామో, పొందుకోవడమే కాకుండా ఆయన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో అంతగా ఆయన మనల్ని విస్తరింపచేయునుగాక. ఆ వెనకున్న వాలంటీర్స్ ఏమయ్యారు? కొంచెం చూడవచ్చు కదా, వచ్చి జనాలు వచ్చి అక్కడ నిలబడతా ఉంటే మీరెందుకు చూసుకునేదానికే, లేకపోతే దేనికి మీరు ఉండేది? ఆ పైకి పంపించవచ్చు కదా, అక్కడ నిలబడిన వాళ్ళందరూ పైకి పంపించవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఆ వెనకే ఉండండి ఎవరైనా వాలంటీర్లు, ఆ వెనకే ఉండి అట్లా పైకి పంపించండి, కొంచెం సర్దుకొని కూర్చుంటే వెనక పై పక్క. ప్రభు అందరినీ దీవించునుగాక, ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక, యేసు నామములు అందరినీ విస్తరింపజేయునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలా? దేవునిని ప్రేమిస్తూనే ఉండగలగాలి. ఆ ప్రేమ ప్రభు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆయన ద్వారా మనం ప్రేమని పొందుకున్నాం కనుక మనం యేసయ్యనే ప్రేమించుదుముగాక. అట్టి కృపను ప్రభు నిండుగా మెండుగా దయచేయునుగాక. హల్లెలూయా. మీరు గలతీ సంఘస్థుని గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట వారి జీవితం ఎలా ఉండి తెలిసిన, ఆ ప్రాంతానికి సేవకుడు వచ్చి, రబ్బాయ్ నాకు కొంచెం కళ్ళు బాగలేవు, కాస్త
కళ్ళు కావాలనుకుంటా ఉన్నాను దేవుని సేవ చేసేదానికి అని సంఘానికి చెప్తే, అయ్యా నా కళ్ళు ఇస్తానయ్యా, నా కళ్ళు ఇస్తానయ్యా, నా కళ్ళు ఇస్తానయ్యా అన్నారండి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట తెలిసిన, శక్యమైతే మీ కళ్ళు ఓడబీకి ఇచ్చి వేసి ఉందిరని మీ గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, రోజులు గడవగా ఏమండి వారి జీవితంలో దేవుని ప్రేమించే ప్రేమ పోగొట్టుకున్నారు, తర్వాత మందిరాన్ని ప్రేమించే ప్రేమ పోగొట్టుకున్నారు, సేవకుల్ని ప్రేమించే ఆ ప్రేమ కూడా పోగొట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. మనం గమనించగలిగితే అలాంటి స్థితిలోనికి యేసు నామములో ఏ ఒక్కరు దిగజారకుందురుగాక. హల్లెలూయా. రోజులు గడవగా మన జీవితంలో ఇంకను దేవునినే ప్రేమించుదము గాక. మనిషిని ఎంతగైతే నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావో, మనిషిని ఏమండి నీ కన్న పిల్లల్ని లేదా నీకు ఉన్న ఉద్యోగాన్ని లేదా నీకు ఉన్న వాటిని ఎంతగైతే ప్రేమించగలుగుతున్నావో, వాటి కంటే దేవుణ్ణి ప్రేమించే ప్రేమ రెట్టింపు అగునుగాక. ఈ 26 సంవత్సరాలు దేవుణ్ణి ప్రేమించే ప్రేమ రెట్టింపు అగునుగాక. హల్లెలూయా. దేవునిని ప్రేమిస్తే అర్థమవుతుందా, అగాధ సముద్ర జలములు కూడా ఆ ప్రేమని గట్టి చెప్పండి, చదవండి అన్నమాట. పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనం. పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు ఆ స్థితిలోనికి రావాలండి. మనం దేవుని ప్రేమించే ప్రేమలో అంతగా ఎదగగలగాలి. అర్థమవుతుందా? దేవుని ప్రేమించే ప్రేమ ఏమండి అది చేసే పని అని తెలిసిన అక్కడ చూడండి మీరు ఎంత స్పష్టంగా ఉందో. స్వాస్థ్యమంతా ఇచ్చిన ఏం చేస్తారన్న, తిరస్కారంతో త్రోసి వేస్తారు. అది ఆ డబ్బు నాకెందుకు, ఆస్తి నాకెందుకు, నాకు కావాల్సింది ఎవరు? నవ్వు తెరవండి గట్టిగా, యేసయ్య. నాకు కావాల్సింది యేసయ్య. స్వాస్థ్యమంతా ఇచ్చినా సరే, ఇదిగో ఆస్తి తీసుకో, బంగారం తీసుకో, వెండి తీసుకో, మణిమాణిక్యాలు తీసుకో, రే ఎన్ని తీసుకొని యేసుప్రభుని వదిలిపెట్టరా, యేసుప్రభు విడిచిపెట్టరా, మందిరం అవసరం లేదురా నీకు అని అన్నా సరే యేసయ్యని పొరపాటును కూడా పెట్టరు. ప్రియమైన వాళ్ళరా, అగాధ సముద్ర జలము కూడా ఆ ప్రేమని ఆర్పజాలం ప్రియమైన వాళ్ళరా. లోకమంతా ఓ ప్రక్కన పెడితే యేసయ్యను కాదు, యేసయ్య కాచిన ఒక్క రక్తపు బొట్టు ఇటు ప్రక్క పెడితే ఈ రక్తపు బొట్టే ఏమండి అలా బరువుగానే ఉంటుంది, కానీ లోకమంతా ఊరికే తేలిపోతూ ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తెరగలిగా ఏ రోజన్నా, అది నువ్వు గుర్తెరగలిగితే యేసయ్య ప్రేమలో నుంచి పొరపాటు నువ్వు దూరమై పోవు. ప్రియమైన వాళ్ళరా, అటు కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి పేతురుని మీరు గమనిస్తే, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను, గట్టి చెప్పండి, వీరందరికంటే ఎక్కువగా నా కోసం పాటలు పాడుతున్నావా? వీరందరికంటే ఎక్కువగా నా కోసం పరిచర్య చేస్తున్నావా? వీరందరికంటే నా కోసం ఏమండి గుడి చుట్టూ తిరిగి కోటి దండాలు పెడుతున్నావా అని అడిగాడా? ఏమడిగాడు? గట్టిగా చెప్పండి. ఆయనకు కావాల్సింది ఆయన్ని ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే ప్రేమ కావాలి ఆయనకి. అవసరానికి వచ్చి ఆయన దగ్గర అయ్యా 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 అన్నం కాదు, అప్పుడు కాలు పట్టుకోవడం కాదు, ఎప్పుడు నువ్వు ఆయన్నే ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమతో నింపబడదు గాక. హల్లెలూయా. శ్రమైనా ఆయన్నే ప్రేమించు, హింస అయినా ఆయన్నే ప్రేమించు, కరువైనా ఆయన్నే ప్రేమించు, వస్త్రహీనత అయినా ఆయన్నే ప్రేమించు. ఏది నీకు కలిగినా అన్నిటిలో నా యేసయ్యని ప్రేమించుదువు గాక. హల్లెలూయా. చూడండి, ఆ పేతుని మీరు గమనిస్తే ముందు రోజుల్లో విస్తారమైన దీవెనలు పట్టినాడు, విస్తారమైన ఆ దీవెన పొందుకున్నవాడు. ఆ తర్వాత నీళ్లను ద్రాక్షారసంగా చేస్తే చూసినవాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పెడితే చూశారు, అద్భుతాలు చూశారు. ఆయన చివర్లో మీరు చూడండి యేసయ్యని విడిచిపెట్టిపోయాడంట. పేతురు యేసయ్యని చెప్పండి గట్టిగా, విడిచిపెట్టిపోయాడు. అమ్మో పచ్చని చెట్టుకి ఈ గది పడితే నాకే గది పడుతుందో, అరే బాబాయ్ నేను చేపలు పడుకోలేకపోతున్నా,
మీరు కూడా వస్తారా? నీకే ఆ టాలెంట్ ఉంటే, నీకే ఆలోచన వస్తే మేము మాత్రం ఏం చేసామయ్యా అని వాళ్ళు కూడా వేరే ప్రియమైన వాళ్ళరా. ఒకసారి గమనించండి. అది కాదు దేవుని ప్రేమించే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు కనిపించినా ప్రేమించుదువుగాక, కనిపించకపోయినా ప్రేమించుదువుగాక, మాట్లాడినా ప్రేమించుదువుగాక, మాట్లాడకపోయినా, చెప్పండి గట్టిగా, యేసయ్యని నువ్వు మాట్లాడినా ఆయన ప్రేమించాలి, మాట్లాడకపోయినా నీవు ఆయన్నే చెప్పండి ప్రేమించు. ఆయన్నే నువ్వు ప్రేమిస్తూ ఆయన్నే వెంబడించే ఆ స్థితిలోనికి నువ్వు రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూస్తే మీకు ఆ ఆలోచన కోసం మీకు చెప్తున్నాను చూడండి. ఆ అమ్మాయిని పాపం అనేక మంది వచ్చారు, సంబంధాలు చూద్దాం 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 చూద్దామని. బుద్ధి మంచిదేనంట. ఏమండి చూద్దాం చూద్దాం చూద్దామని వచ్చి, అబ్బాచి నల్లగా ఉంది, అబ్బాచి కర్రీగా ఉంది, అబ్బాచి పగలు చూసా రాత్రి కళ్ళకు వస్తుంది, దాన్ని ఎడ చూసుకుంటావు, నా అందం ఏంటి, నా స్టేటస్ ఏంటి అని ఏమండి ఒక్కొక్కరు అందరూ పోతున్నారంట. ఆ తర్వాత వాళ్ళ అన్నోళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లని తీసుకుపోయి వాళ్ళకు ఒక తోట ఉంటే ఆ తోటలో కావలి కత్తిగా ఉంచారంట. ఇక నీ బతికింతే లేపో, నీ జీవితం ఇంతే లేపో, ఎంతమందిని తీసుకొచ్చాము, ఎంతమందిని చూసావు, నువ్వు ఎంతమందిని చూసావు, వాళ్ళు ఎంతమంది వచ్చి చూశారు, ఏమన్నా జరిగిందా ఉరిగిందా, ఎప్పుడు జరిగిద్దా, ఇప్పుడు జరగాలి అప్పుడు జరుగుద్ది, పో కాపలాగా అయిపో, పోయి వెళ్ళు, మంద ఉందిగా మంద దగ్గరికి పో, ఆ తోట ఉందిగా తోట దగ్గరికి పో అని చెప్పి పంపించేశారంటండి. ఆ తర్వాత అక్కడ ఆ పిల్ల ఏడ్చుకుంటా బాధపడతా ఏమండి నా జీవితం ఎట్లా అయిపోయిందే, నా జీవితం ఎలా తెల్లారిపోతుందే అని అనుకుంటా ఉంటే ఆ దారిలో ఒక ఆయన పోతా ఉన్నాడంట. పోతా ఈ అమ్మాయిని చూశాడంట. అరే ద్రాక్ష తోటను జాగ్రత్తగా కాపాడుకుంటా ఉందే, అప్పగించబడిన మందను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉందే, ఇలాంటి అమ్మాయి అయితే నాకు బాగుంటుందే అని దగ్గరికి పోయి, అమ్మాయి పెళ్ళైందా, కాలేదు, చాలా సంబంధాలు వచ్చినాయి, అన్నీ పోయినాయి, ఇక చివరికి ఇక్కడ పెట్టారు నన్ను అని ఏమండి అంటా ఉంటే, ఏంటి ఇంత నల్లగా అయిపోయావు, అప్పుడేదో కొంచెం బాగుండేవాడు దాని అంటే ఇప్పుడేంది ఇంకొంచెం నల్లగా అయిపోయావు అంటే ఆమె అంటది, నన్ను ఏం చేశారంటే కావులు కత్తిగా ఉంచారు, కాస్త ఎండబడింది, అందుకని ఇంకొంచెం నల్లగా అయిపోయాను, అంతేగాని నేను బహు సౌందర్యవంతురాలను అని చెప్పేసి అనుకుంటా ఉంటే, ప్రియమైన వాళ్ళరా, సరే నేను చేసుకుంటా, ఒప్పుకుంటావా, అంతకంటే భాగ్యమయ్యా అని ఆమెను తీసుకుపోయి రాణిగారి కోటలో పెట్టాడంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎక్కడ పెట్టాడంట, అంత పెద్ద కోటలో పెట్టాడంట. కోటలో పెట్టిన తర్వాత ఇక ఆమెకు చెప్పేదానికి పగ్గాలు ఉంటాయా, కాలు భూమి మీద నిలబడుతుందా, చెప్పరాబండి. వాళ్ళు ఈ చెప్పుకునే టీచర్ని తీసుకుపోయి మైసూరు రాజా ప్యాలెస్లో పెట్టారనుకో, ఇంకెట్టుంటుంది, ఆమె నడక తీరు మారిపోదా, ఆమె మాట తీరు మారిపోదా, ఆమె ఇక అదేదంటారు వయ్యారం ఇదంటారు చూడండి, ఎన్ని ఉట్టి పడతా ఉంటాయి కదా, ఏమండి ఆ విధంగా నడిపించబడతా ఒక రోజునుల్లా తన భర్త అలా పని మీద తిరిగి వచ్చి తలుపు తెచ్చాడంట. చూడండి ఆ మాటలు తీయండి. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను నిద్రించితేనే కానీ మేలుకొని ఉన్నది నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా. ఆహా ఎన్ని పేర్లు పెట్టాడో ఇది ఆ ఖరీదానికి. ఎవరికి చెప్పరండి, ఇన్ని పేర్లు పెట్టి నల్లటి మనిషిని దగ్గర పెడితే ఇన్ని పేర్లు పెడతావా, చెప్పొచ్చుగా. ఏడు చూస్తున్నారు చూడండి, నా సహోదరి, తర్వాత నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కలంకురాలా, ఆలకించు, కాస్త ఆలకించు. నా తల మంచుకు తడిసింది,
నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులు కూడా తడిశాయి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు, నేను తీసివేసి తిని మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కున్నాను, నేను మరలా వాడు మురికి చేయలేదా, తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా. ఎక్కడ దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? అర్థమైందా? ఎక్కడది అది? నోరు తెరవండి. ద్రాక్షతో ఇంట్లో పట్టించుకోకుండా, వీధులు పట్టించుకోకుండా, తల్లి పట్టించుకోకుండా, తండ్రి పట్టించుకోకుండా, అన్నదమ్ములు పట్టించుకోకుండా తీసుకుపోయి కావలి కత్తిగా పెట్టారు. హలో, ఇక దానికి తెప్పితే నువ్వు దేనికి పనికిరావని అక్కడ పెడితే, అక్కడ పెట్టిన ఆ మనిషిని ఇప్పుడు తీసుకు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ప్యాలెస్ అండి. సొలొమోన్ రాజు ప్యాలెస్లో పెట్టుకున్నాడు ఆ మనిషిని తీసుకుపోయి. సొలొమోన్ రాజు ప్యాలెస్లో పెడితే ప్యాలెస్లో ఉండి ఆమె గారు అయ్యగారు వచ్చి, నా ప్రియురాలా, మనమైతే దున్నపోతా మనమా? కొంచెం ఆలోచించండి. తలతెక్కదానా, బుద్ధి లేదానా అంటారనరా? ఆ మనిషి చూడండి ఏమన్నాడు? నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, అమ్మాయి కాస్త ఆలకించమ్మాయి, కాస్త ఆలకించు అని తలుపు తడుతూ ఉంటే ఆమెకి ఎంత టెక్కో చూడండి. ఏమంటుంది? వస్త్రాలు తీసేసి వేసుకోలేవా? వస్త్రాలు తీసే వేసుకోలేవా? తర్వాత పాదాలకు కడుక్కుంటే ఏమైంది? మళ్ళీ కడుక్కోలేవా? ప్యాలెస్ కదా, పక్కలో ఉంటుంది కదా. ఏంటది? బాత్రూమ్ పక్కలో ఉంటుంది కదండి, 1 కిలోమీటర్ పోతుందా? కడుక్కోలేదా? బెళ్ళపు మాటలు పెడతావు చూడనాడా, ఏం మాటలు మాట్లాడుతూ ఉందో. ముందేమో ప్రేమకు నోచుకొని బ్రతుకు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. ఈయనేదో ప్రేమించి తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? గట్టి చెప్పండి. అంతఃపురంలో పెడితే ఆ అంతఃపురంలోకి వచ్చి, అమ్మాయి తలుపుది అమ్మాయి అంటే, నేను కాళ్ళు కడుక్కొని ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మట్టి చూసుకోమంటావా? ఇంకెవరు వస్తారు? ఇంకొకరు వస్తారా? తలుపు తీసి ఇంకొకరు వస్తారా? కొంచెం ఆలోచన చేయండి. అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంటే ఏ స్థితిలో తీసుకొచ్చాడో నువ్వు గుర్తుపట్టకుండా ఆయన్ని ప్రేమించే ప్రేమ నువ్వేం చేసావు? తిరస్కరించుకుంటావు, తొలనాడుతావు, విడనాడుతావు. ఆయన్ని ప్రేమించే ప్రేమ నీకు తక్కువైపోతా ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట తెలిసిన, అన్నీ ఉన్నాయి నీకు, మొదట నీకుండిన ప్రేమ నీలో కనిపించట్లేదు నాకు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం యేసయ్యని ప్రేమించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ
యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో నిత్యం నీకే నారాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే నిత్యం నీకే నారాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో అభిషక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలెన్నో
దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన.